శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. ఏం లేదండి, నా జీవితంలో నాకు ఎదురైన కొన్ని సంఘటనలు, నా అనుభవాలు మీతో పంచుకుంటే మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మీకేమైనా పాఠాలుగా ఉపయోగపడతాయేమో, చిన్న చిన్న టిప్స్గా ఉపయోగపడతాయేమో, అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. మనం జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పాజిటివ్గా జరిగిన కొన్ని విషయాలు మనం చూస్తాం, నెగిటివ్గా జరిగే కొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ పాజిటివ్గా జరిగిన విషయాలు చూసినప్పుడు మనం ఒక రకమైన హోప్ మనకు కూడా అలా జరుగుతుంది, మనకు కూడా అలా మంచి జరుగుద్ది అనే ఒక రకమైన హోప్తో మనం ట్రావెల్ అవుతాం. అదే మనం చెడు చూస్తాం కదా, ఇది మనకి నెక్స్ట్ జరుగుతుంది, మనకి మళ్ళీ ఎదురవ్వచ్చేమో, మనం వాళ్ళని ఓదార్చడానికి ట్రై చేస్తాం. కానీ అది మనకే అవుతుంది అని మనం ఎగ్జంప్షన్ అన్నట్టు కాన్సెప్ట్ తోటే మనం ట్రావెల్ అయిపోతూ ఉంటాం. ఇది మనకి జరుగుతుంది అనే ఆలోచన అన్నది దాంతో మనం ఉండం. అలా ఉంటే మనకి హ్యాపీనెస్ ఉండదు. ఈ నెక్స్ట్ నిమిషంలో ఏమవుతుంది టెన్షన్తో మనకు చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా కంటిన్యూగా నెక్స్ట్ నిమిషంలో ఏమవుతుంది అనే టెన్షన్తో బ్రతకడం అన్నది మంచిది కాదు. కానీ నెక్స్ట్ నిమిషంలో మనం చూసిన చెడుని మనకి జరగకుండా ఉండేలాగా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయాలి. మనకు జరిగిపోతుంది అని భయంతో బ్రతకూడదు. కానీ ఆ కాన్షియస్ మనలో ఉండాలి. యాక్చువల్గా నెక్స్ట్ నిమిషంలో ఏం జరుగుతుంది అన్నది తెలిస్తే చాలా వాటికి ఆన్సర్లు దొరికేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొట్టుకు చేస్తూ ఉంటారు, మనకి ఆన్సర్ లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. దానికి ఆన్సర్ దొరికితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. మనం సైన్స్ని పూర్తిగా నమ్మేయచ్చు. నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన వాడికి కూడా నెక్స్ట్ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. భగవంతుడు లేడు అని నమ్మిన వాడికి కూడా నెక్స్ట్ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అన్నది తెలిస్తే మనకు అన్నిటికీ చిక్కుముళ్ళు వీడిపోతాయి. యాక్చువల్గా మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలి అని అంటే, భగవంతుడు ఉన్నాడని నమ్మితే మీరు చచ్చే వరకు కూడా భగవంతుడు ఉన్నాడనే నమ్మండి. భగవంతుడు లేడు, లేకపోతే ఉన్నాడు, లేకపోతే లాజికల్గా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ అట్లా కాదు. మీరు నమ్మినది మీరు చచ్చే వరకు మీరు నమ్మండి. భగవంతుడు లేడు అని నమ్మితే భగవంతుడు లేడు అనే నమ్మండి. మీరు హ్యాపీగా ఉంటారు. భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది సెకండరీ. అది ఆ మ్యాటర్లోకి మనం వెళ్ళటం లేదు. ముందు మనం హ్యాపీగా ఉండాలి అని అంటే, మనం ఏది నమ్ముతున్నామో, మనకి ఏది మనం ట్రావెల్ అవ్వాలని మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నామో దాంట్లో డీప్గా ట్రావెల్ చేయాలి. అంతే తప్ప ఎవరో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మారిపోవడం, మళ్ళీ ఇంకొకటి ఎవడో వస్తే ఇటువైపు షిఫ్ట్ అయిపోవడం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉండడం, అలాంటి వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. మీ నాలెడ్జే మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. మనం అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు మన మనిషిని హ్యాపీగా ఉంచుతాయి అని అనుకుంటారు. కాదు, మీ నాలెడ్జ్, మీకు ప్రతి విషయం మీద క్లారిటీ ఉండాలి, తెలిసి ఉండాలి. అప్పుడు మీకు డబ్బు ఉంటే ప్లస్ అవుతుంది. ఆ డబ్బు అనేది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. డబ్బు అనేది మీకు ఉన్న ఆపద నుంచో, మీ అవసరం నుంచో బయటికి తీసుకొస్తుంది. కానీ మిమ్మల్ని స్ట్రెంగ్త్గా ఉంచాలి, సొసైటీలో మీకు ఒక నేమ్ కావాలి, ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవించాలి అంటే నాలెడ్జ్, ఆసక్తిగా ఉండాలి, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి. మనం దేని నుంచి ఎగ్జామ్షన్ అయితే మాత్రం కాదు. ఇది మనకి జరగడానికి అవకాశం ఉంటుంది. మనం చూసిన ఏ విషయమైనా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అది మనకి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం రెడీగా ఉండాలి. ఒకవేళ మనకైతే మనం ఎలా ఫేస్ చేయాలి, మనకి అది అవ్వకుండా మనం ఏం చేయాలి, మనకి మంచి జరగాలంటే ఏం చేయాలి, క్లారిటీగా ఉండాలి. మన అడుగులు అటువైపు వేయాలి. అట్లా మనం ట్రావెల్ అయితే మనం హ్యాపీగా ఉంటాం. అలా ట్రావెల్ అవ్వకపోతే మనం ఇబ్బందిగా ఉంటాం, ఇబ్బందులు పడతాం అన్నమాట. అందులో డౌటే ఉండదు. మీరు హ్యాపీగా ఉండాలని అంటే మీ నాలెడ్జ్ని పెంచుకోండి, పాజిటివ్గా ఉండండి. దేని నుంచి మీరు ఎగ్జామ్షన్ కాదు. ఈ నిమిషం తర్వాత నెక్స్ట్ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్లానింగ్లు మీకుంటే మీరు హ్యాపీగా ఉంటారు.